హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రంట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మీద జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అయితే కంబ్యాక్ ఇచ్చింది. జో రూట్ అయితే తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ అయితే గట్టెక్కిచ్చాడు. నిజంగా ఈ మ్యాచ్ లో కనుక చూసుకుంటే మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ ఇండియా చేతిలోనే ఉంది. ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదటి 30 ఓవర్స్, కానీ ఆ తరువాత ఇంగ్లాండ్ చేతిలోకి అయితే వెళ్లిపోయింది. ఏటకేలకు జో రూట్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందంటే దానికి కారణం టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ గాని, అక్షర్ పటేల్ గాని, వాషింగ్టన్ సుందర్ గాని, శివం దూబే గాని, వీళ్ళ నలుగురు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో వాళ్ళు స్కోర్ సరిగ్గా చేయలేకపోయారు. ఎవరు కూడా పట్టమని 10 పరుగులు కూడా చేయలేదు. దాంతో మిడిల్ ఆర్డర్ దారుణంగా కొలాప్స్ అయింది. 178 ఫర్ 3 దగ్గర నుండి 233కి ఆల్అౌట్ అవడం అంటే నిజంగా దారుణమైన బ్యాటింగ్ అని చెప్పాలి మిడిల్ ఆర్డర్, అలాగే లోయర్ మిడిల్ ఆర్డర్ లో. కాబట్టి లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఈ మ్యాచ్ లో అందరూ చేతులు ఎత్తేశారు. ఇండియా బాగానే స్టార్ట్ చేశారు. విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కోహ్లీ 65 కొట్టాడు, అలాగే అయ్యర్ కూడా 66 కొట్టాడు. లాస్ట్ లో బుమ్రా అయితే మంచి బ్యాటింగ్ చేశాడు. నిజంగా మిగిలిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ తో కంపేర్ చేస్తే బుమ్రా అయితే బాగా బ్యాటింగ్ చేశాడు. తను ఒక ఓవర్ లో 3 4 ఒక 6 కొట్టి ఒక 20 రన్స్ చేశాడు. దాంతో అట్లీస్ట్ 233 వచ్చింది, లేదంటే 210 లోపలే ఆల్అౌట్ అయిపోయేవాళ్ళేమో టీమిండియా. కాబట్టి ఖచ్చితంగా టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే ఫెయిల్ అయింది ఈ మ్యాచ్ లో. అలాగే ఇంగ్లాండ్ కనుక చూసుకుంటే వాళ్ళు కూడా పెద్దగా రన్స్ ఏం చేసింది లేదు. వాళ్ళు కూడా ఒక జో రూట్ మినహాయించి మిగిలిన బ్యాట్స్ అందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. కాకపోతే మరి అంత దారుణంగా వికెట్లు పారేసుకోలేదు. వాళ్ళకి ఖచ్చితంగా పార్ట్నర్షిప్ అయితే ఎంతో కొంత నెలకొల్పారు. దాంతో ఇంగ్లాండ్ అయితే 4 వికెట్ల తేడాతో అయితే మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిందంటే బ్యాటింగ్ వైఫల్యమే మరొకసారి. అసలు మ్యాచ్ లో ఏం జరిగిందో కంప్లీట్ గా మనం మాట్లాడుకుంటే, ముందుగా అయితే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈసారి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ లో వాళ్ళు ఏం చేశారు, ఒక ఎక్స్ట్రా పేసర్ అయితే ఆడించుకున్నారు. లాస్ట్ మ్యాచ్ లో డసన్ మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా తన పక్కన పెట్టి తన ప్లేస్ లో గస్ అట్కిన్సన్ అయితే తీసుకున్నారు. కాబట్టి ఇంగ్లాండ్ దగ్గర మంచి పేస్ అటాక్ అయితే ఉంది. ఇండియా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగానే స్టార్ట్ చేశారు. శుభ్మన్ గిల్ అయితే అగ్రెసివ్ రూట్ తీసుకున్నాడు, బాగా ఆడాడు. 30 రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు. కానీ అదర్ ఎండ్ లో రోహిత్ శర్మ అయితే స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. తను ఎందుకో ఫ్లూయెంట్ గా ఆడలేకపోతున్నాడు. గతంలో ఆడినంత ఫ్రీగా అయితే మనకి రోహిత్ శర్మ అయితే ఈ సిరీస్ లో అయితే ఆడలేదు. తను కూడా స్ట్రగుల్ అవుతూ ఒక 28 రన్స్ అయితే స్కోర్ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ మాత్రం చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. చాలా మంచి టచ్ అయితే కనిపించాడు. తను 65 రన్స్ అయితే కొట్టాడు. అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ అయితే తనకు ఫెయిల్ అయ్యాడు. 8 బాల్స్ ఆడి ఒకే ఒక్క పరుగు చేసి తనైతే అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. కాబట్టి టీమిండియా బ్యాటింగ్ లో కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ మంచి రన్స్ అయితే సాధించారు. అలాగే లాస్ట్ లో బుమ్రా అయితే ఒక మంచి ఫినిషింగ్ టచ్ అయితే అందించారు. దీంతో టీమిండియా అయితే 50 ఓవర్లు ముగిసేసరికి 233 రన్స్ మాత్రమే బోర్డు మీద పెట్టగలిగింది. మనకు తెలుసు 233 పరుగులు అనేది సరిపోదు ఏ దశలో కూడా. కాకపోతే మన ఫాస్ట్ బౌలింగ్ ఏమన్నా అద్భుతం చేస్తారు అనుకున్నాం. దానికి తగ్గట్టుగా ఇనీషియల్ గా బుమ్రా అయితే ఫస్ట్ బాల్ కి వికెట్ తీశాడు. అలాగే ఆ నెక్స్ట్ ఓవర్ వెంటనే ప్రసిద్ధి కృష్ణ కూడా ఇంకొక ఓపెనర్ అయినటువంటి జాకబ్ బెత్తల్ ని అవుట్ చేశాడు. దాంతో ఇంగ్లాండ్ ఓపెనర్స్ బెన్ డకెట్ మరియు జాకబ్ బెత్తల్ ఇద్దరు వరుస ఓవర్ లో అవుట్ అయ్యారు. దాంతో మనకేమన్నా అవకాశం ఉందేమో అనుకున్నాం, కానీ జో రూట్ అయితే ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. చాలా అద్భుతంగా ఆడాడు అందరు బౌలర్స్ ని. దాంతో ఇంగ్లాండ్ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్ కోల్పోతున్నప్పటికీ కూడా వాళ్ళైతే ఎంతో కొంత పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పుతూ వచ్చారు. దాంతో ఇంగ్లాండ్ కి అయితే టార్గెట్ పెద్దగా కష్టం కాదు కాబట్టి ఈజీగానే చేస్ చేశారు కంఫర్టబుల్ గానీ. ఇప్పుడు 5 రన్స్ పర్ ఓవర్ కూడా టార్గెట్ లేదు. దాంతో వికెట్స్ కోల్పోయినా కానీ ఎంతో కొంత పార్ట్నర్షిప్స్ వచ్చాయి కాబట్టి ఈజీగా అయితే ఇంగ్లాండ్ అయితే మ్యాచ్ గెలిచారు. జో రూట్ వికెట్ గనక మన బౌలర్స్ కనుక ఎర్లీగా తీసుకొని ఉంటే ఖచ్చితంగా మనమే మ్యాచ్ గెలిచేవాళ్ళేమో, కానీ అలా జరగలేదు. దాంతో సిరీస్ అయితే 1-1 తో అయితే ఈక్వల్ గా అయిపోయింది. నెక్స్ట్ సండే రోజు లార్డ్స్ లో జరిగే ఆఖరి వన్డే మ్యాచ్ అయితే సిరీస్ డిసైడర్ కాబోతుంది. కాబట్టి ఇండియా సిరీస్ గెలవాలంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిందే. లేదంటే T20 సిరీస్ కోల్పోయినట్టే వన్డే సిరీస్ కూడా టీమిండియా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ లో టీమిండియా గెలవాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో. అని అడిగితే లాస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ లో ఖచ్చితంగా మార్పు చేయాలి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ని ఎందుకు బెంచ్ మీద కూర్చోబెడుతున్నారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ పెట్టుకొని కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు ఎందుకు బ్యాటింగ్ డెప్త్ ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ బౌలర్ ని తీసుకుంటే బాగుంటుంది. మేబీ సుందర్ ప్లేస్ లో కుల్దీప్ ని టీమ్ లోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి చేంజెస్ చేస్తారా లేకపోతే ఇదే టీమ్ తో వెళ్తారా చూడాలి.